దీనికి ఇద్దరు రైతులు, మా ప్రజలు, తర్వాత రాజకీయ నాయకులు. దీనికి ఎందుకు ఇట్లా నేను బలంగా చెప్తున్నానంటే ఒక ఉదాహరణ చెప్తా. కర్ణాటక, మన తుంగభద్ర వచ్చేది కర్ణాటక నుంచి. కర్ణాటకలో దాదాపు 150 కిలోమీటర్లు తుంగ ఒకవైపు, భద్ర ఒకవైపు వచ్చి సంగమం, షీమోగ దగ్గర సంగమం అయి తుంగభద్రగా ఫామ్ అయిపోయి ఆడ నుంచి కిందికి వస్తుంది. తుంగభద్ర డ్యాంలో 135 టీఎంసీతో అది కెపాసిటీ ఉన్నది. అది రాంగ సిల్టేషన్తో, అంటే మట్టి వచ్చి ఏర్పడి 30 టీఎంసీల నీళ్ళు అనేది అది మట్టి ద్వారా పూరి వచ్చేసింది. దాన్ని అక్కడున్న రైతులందరూ కూడా, బళ్ళారి ఆ చుట్టుపక్కల రైతులు కొన్ని వేల ట్రాక్టర్లు వచ్చి ఆ సిల్టేషన్ తీసి వాళ్ళ భూమిలో ఒక ఫర్టిలైజర్ కన్నా యూరియా లెక్క వాడుకున్నారు. అంటే రైతుల్లో ఉన్న చైతన్యం అట్లాంటిది, వాళ్ళ డ్యాముల మీద, ఒక నది మీద, నీళ్ళ మీద, అగ్రికల్చర్ మీద ఉన్న చిత్తశుద్ధి అది. దీనికి నాయకులు మన ప్రాంతానికి చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. గుండ్రేవుల ప్రాజెక్టు నుంచి 20 ఏళ్ళ నుంచి ఉంటున్న, మేనిఫెస్టోలో పెడుతున్న, జీవో రూపంలో వస్తున్న చాలామంది రైతులకు వస్తే బాగుంటుందని, కానీ గుండ్రేవులో ఒక మంచి ఏంది, దాని అవసరం ఏంది, దాని ఒక లాభం ఏందనేది ఇక్కడ మా రైతులకు తెలియదు. నాయకులకు చిత్తశుద్ధి లేదు. ఓట్లు ఉండేటప్పుడే అడుగుతారు. మేము కూడా వాటిలో ఓట్లు అడిగినప్పుడల్లా నమ్మి ఓట్లు వేయడము, తర్వాత మళ్ళీ చూస్తాంలే అని సరే సర్దుకొని వాళ్ళు వచ్చినప్పుడు చూద్దాంలే అని వలసలు పోవడం. నాయకులు పక్కన పెడితే ప్రజలు, రైతులు ముఖ్యంగా కలిస్తే గుండ్రేవుల సాధించడం 2 నిమిషాల పని. ఇక్కడే ఈరోజు మేము పిలిపించినాము, అన్ని పార్టీలకు పిలిపించినాము, చాలామందికి తెలిసిన వాళ్ళందరికీ వచ్చినాం. ఒకసారి వస్తే నీళ్ళు కాకపోతే ఏందన్న, నీళ్ళు భూమే కదా మనకు ఫస్ట్ కావాల్సింది, తర్వాత ఇండస్ట్రీస్ వస్తాయి. నీవు కట్టే ఇండస్ట్రీస్లకైనా రేపు నీళ్ళు కావాలి కదా. దీని గురించి మనం మాట్లాడకుండా నాయకులకు ఒత్తిడి తేవాల్సింది, చైతన్యం తీసుకురావాల్సింది, ప్రజలు తేవాల్సింది కేవలం రైతులు, ప్రజలు కలిస్తే గుండ్రేవుల ప్రాజెక్టు ఈజీగా సాధించుకోవచ్చు అనే నమ్మకం నాకుంది.